హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే నేను అసలు 7 o'clockకి లేచానండి. మార్నింగ్ అయితే ఎందుకో అసలు మేల్కొనే రాలేదు. ఇంకా మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళారు. వాకింగ్కి వెళ్ళి వచ్చాక కొద్దిసేపు ఇంకా తను అటు ఇటు తిరిగి టీ పెట్టుకొని తాగి ఇంకా ఇప్పటికీ లేవట్లేదేంటి అనేసి అప్పుడు పిలిచారండి నన్ను. అయితే నాకు అప్పుడు మెలకువ వచ్చింది. చూసేసరికి టైం 7 అయింది. మా హస్బెండ్ లేపొచ్చు కదా, 7 అయ్యే వరకు లేపట్లేదు అంటే, నీకు తెలుసు కదా నువ్వే లేస్తావులే అనుకుంటున్నాను అనేసి అన్నారండి. వామ్మో ఇంకా 7 అవుతుంది, పాపకి స్కూల్ ఏమో 8:30కే ఉంది. 1.5 అవర్లోనే ఫాస్ట్గా పనులన్నీ చేసుకోవాలి అనేసి ఇంకా డైరెక్ట్ కిచెన్లోకే వచ్చేసానండి. వచ్చి అయితే ఇక్కడ పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నానండి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే నేను ఒకవైపు పల్లీలు వేయించుకుంటున్నాయి, ఇంకోవైపు అయితే రైస్ కూడా కడుక్కున్నానండి. ఇంకా రైస్లో అయితే వాటర్ కొలిచి పోసుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్లీ 2 గ్లాస్ రైస్కి కొంచెం 2.5 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నానండి. అలా వేస్తే రైస్ అయితే మంచిగా అవుతుంది. సో ఇంకా రైస్ అయితే పక్కన పెట్టేసాను స్టవ్ మీద అయితే. ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండి తీసుకొని వచ్చానండి. చూడండి ఇడ్లీ పిండి అయితే చాలా బాగా ఫర్మెంట్ అయిపోయింది. ఇది అంతా ఒకసారి కలుపుకొని దీంట్లో నుంచి కొంచెం పిండి అయితే పక్కకు తీసుకుంటున్నానండి ఇడ్లీలు చేసుకోవడం కోసం అయితే. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీలు కూడా చాలా తక్కువే చేశానండి. ఎందుకో పిల్లలు సరిగా తినట్లేదండి ఇడ్లీ అయితే, చాలా రోజులు అవుతుంది చేయక. సో ఈరోజైనా బాగా ఎగ్జైటింగ్గా తింటారనుకున్నాను కానీ వాళ్ళకి అంతగా అయితే నచ్చలేదండి. సో ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ పిండిలోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని అయితే కలిపానండి. మిగతా పిండిని అయితే ఇంకా తీసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా, ప్లేట్స్, అవి అయితే తీసుకొచ్చి వాటికైతే ఇంక ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. ఆడికి డౌట్ కొద్ది 3 ప్లేట్సే చేశానండి. ఏమో తింటారో తినరో అనేసి. ఒకవేళ వాళ్ళు మంచిగా తింటే మళ్ళీ నా కోసం నేను సపరేట్గా వేడివేడిగా పెట్టుకుందాంలే అనేసి అనుకున్నాను. కాకపోతే ఆ 3 ప్లేట్స్ కూడా ఇంకా అయిపోలేదండి. వాళ్ళైతే అసలు చెరొక ఇడ్లీ కూడా సరిగా తినలేదు, ఎందుకో ఏమో కానీ. ఇంక ఇక్కడైతే నేను ఈ ప్లేట్స్ అన్నిటికీ ఆయిల్ అప్లై చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా ఇడ్లీలు అయితే పెట్టుకుంటున్నాను. మా పాప ఏంటంటే ఈరోజు ఇడ్లీ చేస్తుంటే దోశ కావాలని అడుగుతుందండి. ఈరోజు ఇడ్లీ తిను, రేపు దోశ చేస్తా అని చెప్పానండి. ఇంకా అది కూడా సరిగా అయితే తినలేదండి. పొద్దున్నే ఇంకా ఈ సైకిల్ తొక్కడము, టీవీ చూడడం బాగా అలవాటు అయిపోయిందండి. ఇడ్లీ తిను తిను అని ఎంత అరిచినా కానీ ఇంకా అది ముందు పెట్టుకొని దిక్కులు చూడడం, టీవీ చూడడం అలా చేస్తూ ఉందండి. ఇంక ఇప్పుడైతే పాప వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి. నార్మల్గా అయితే హోంవర్క్స్ అలా కూడా ఏం లేవు. రోజుకో ఎగ్జామ్ పెడుతున్నారండి. అసలు వీళ్ళు ఏం రాస్తున్నారో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడైతే నర్సరీలో నాకు తెలిసి టీచర్లే రాస్తూ ఉంటారండి పిల్లల ఎగ్జామ్స్ అయితే, పెద్దగా పిల్లలు అయితే ఏం రాయరు. ఇంకా మా పాప అయితే స్కూల్ నుంచి రాగానే ఎగ్జామ్ అయిపోయింది నాన్న, నేను డాక్టర్ అయిపోతా అని చెప్తుందండి మా హస్బెండ్తో అయితే. మాకైతే భలే నవ్వొచ్చిందండి. ఇంకా ఏమో రాసే ఎగ్జామ్స్కి డాక్టర్ అయిపోతుందా అనిపించింది. ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీలు స్టవ్ మీద పెట్టేశానండి, అంటే ఇడ్లీ ప్లేట్స్ స్టవ్ మీద పెట్టేశాను. దాని తర్వాత అయితే ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చట్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేశాను. ఈ లోపు అయితే ఇడ్లీ కూడా అయ్యాయండి. ఇంకా తీసి ఇడ్లీలు అయితే ఫస్ట్ పిల్లలకే పెట్టిస్తున్నానండి. ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం నెమ్మదిగా తింటాను, ఫస్ట్ పిల్లలకి పెట్టు అనేసి అన్నారు. సో అందుకనేసి ఇంకా నేనైతే పిల్లల కోసమే పెడుతున్నానండి. వాళ్ళకైతే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇచ్చేసాను. సో ఇవి కూడా చెప్పాను కదండి, సరిగా అయితే తినలేదండి. పాపకి 2 ఇడ్లీలు పెట్టాను, బాబుకేమో 1 పెట్టానండి. సో అవి తినడానికి అయితే గంట సేపు చేస్తారండి వాళ్ళైతే. ఇంకా నేను మా పాపకి ఆల్రెడీ అవి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇచ్చాను కదా, ఇంకా వాటిలో మళ్ళీ సగం సగం చేస్తూ తింటుందండి. సో అలా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను పాపకి లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేద్దామనేసి ఇందాక పల్లీలు వేయించుకున్న గిన్నె ఉంది కదండి, సో అదే స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్లో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకొని అయితే, దాంతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఇంకొక 2 ఎగ్స్ కూడా వేసుకున్నాను. 2 ఎగ్స్తో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చెప్పాను కదా ఈరోజు కొంచెం లేట్గా లేచానండి. ఇంకా కర్రీ అయితే ఏం పెట్టుకోలేదు, కర్రీ చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేసానండి. వాళ్ళు తినే గ్యాప్లో అయితే నేను ఇంక ఇవి చేస్తున్నాను. పాపకైతే ఆల్రెడీ స్నానానికి కూడా నీళ్ళు పెట్టానండి. సో వాళ్ళు తినే గ్యాప్లో నేను ఇది చేస్తాను ఫ్రైడ్ రైస్. ఈలోపు నీళ్ళు కూడా కాగుతాయి. వెంటనే ఇంకా పాపకి స్నానం చేపించి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేయొచ్చండి. వాళ్ళకైతే నార్మల్గా 8:30 to 12:30 ఉందండి స్కూలు. కాకపోతే ఏంటంటే మా పాప వాళ్ళకి 11:30కే లంచ్ టైం అండి. సో 11 to నాకు తెలిసి 11 to 12 అనుకుంటా లంచ్ టైం. ఇంకా 12 to 12:30 అట్లా
అట్లా కాసేపు ఆడుకుంటే 12:30కి తీసుకొస్తామండి. లేదంటే నేను ఆఫ్టర్నూనే ఇంటి దగ్గర తినిపించేదాన్ని. మేడం వాళ్ళేమో లంచ్ బాక్స్ పంపించండి 11:00కే లంచ్ పెడుతున్నాము అనేసి అన్నారు. సో అందుకనేసి ఇంకా ఫాస్ట్‌గా అయితే ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా 2 ఎగ్స్ వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకొని దాని తర్వాత కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని ఇంకా ఉడికించుకున్న రైస్ వేసి అయితే కలుపుతున్నానండి. ఇదైతే అస్సలు కారం ఉండదండి. ఇంకా పిల్లలకు నచ్చేటట్టు అయితే ఉంటుంది. సో ఇంకా అదైతే చేసి పక్కకు పెట్టేశానండి. తర్వాత పాపను రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇదైతే ఆఫ్టర్నూన్ అండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మామూలుగా అయితే ఈరోజు ఇంట్లో ఏం కూరగాయలు లేవు. ఇంకా అందుకనేసి అప్పటికప్పుడు ఈ ఎగ్స్ ఉడకబెట్టానండి పొద్దున్నే. వాటిని ఫ్రై చేద్దాం అనేసి అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. దానికోసం అయితే నేను ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా దాని తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇది చేసే కంటే ముందే నేనైతే కొంచెం వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారప్పొడి ఉంటుంది కదండి, అవి అయితే మిక్సీకి పట్టి పక్కన పెట్టుకున్నానండి. సో డైరెక్ట్ వెల్లుల్లి కారంలా కూడా చేయొచ్చండి. కాకపోతే అది సరిపోదేమో అనేసి ఆనియన్స్ అయితే కొంచెం గ్రేవీ వస్తాయని ఆనియన్స్తో అయితే ఇలా ట్రై చేస్తున్నానండి. ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎలా వస్తుందో ఏమో చూడాలి. కాకపోతే చేస్తుంటే అయితే మంచి స్మెల్ వస్తుందండి. ఎందుకంటే అది వెల్లుల్లి కారం వేసాం కదా. సో ఆ పచ్చి వెల్లుల్లి దంచి వేసుకునేసరికి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుందండి. మా హస్బెండ్ అయితే ఇంకా ఏం చేస్తున్నావు మంచి స్మెల్ వస్తుంది అనేసి అంటున్నారండి. ఇంక ఇక్కడ చూసారు కదా కరివేపాకు, ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిన తర్వాత ఇందాక చెప్పాను కదండి నేనైతే ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్నాను వెల్లుల్లి, కారం ఇంకా కొంచెం జీలకర్ర వేసాను. ఇంకా ఆ పేస్ట్ అయితే దీంట్లోకి వేసుకున్నానండి. వేసుకొని అయితే దీన్ని బాగా కలుపుకుంటున్నాను. ఇంక ఇప్పుడే అండి మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇదైతే సిమ్లో పెట్టుకున్నానండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కారం అంతా మాడిపోయినట్టు అవుతుంది అనేసి ఇంకా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని అయితే ఇట్లా మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ ఎగ్స్ వేసుకొని ఇంకా మంచిగా అటు ఇటు కలుపుతూ అయితే కాసేపు ఫ్రై చేశానండి. అంతే ఇంకా కొద్దిసేపు ఫ్రై అయ్యాక అయితే స్టవ్ ఆఫ్ చేశాను. ఎంత టేస్టీగా ఉందో అండి ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చింది మాకైతే. ఇంకా ఇంట్లో కూరగాయలు అలా ఏం లేనప్పుడు అయితే ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇది ఎక్కడ చూడలేదండి, నా ఓన్గానే అనుకున్నాను. నార్మల్గా అయితే నేను ఏంటంటే ఆనియన్స్ వేయకుండా ఓన్లీ ఆ వెల్లుల్లి కారం వేసి చేస్తూ ఉంటానండి. సో ఈసారి ఏంటంటే ఆనియన్స్తో ట్రై చేశాను, చాలా బాగుందండి. సో ఇంక ఇక్కడైతే ఫైనల్గా కొంచెం ఉప్పు తక్కువ అనిపించి ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇదైతే మేము ఇలా లంచ్ చేసేసామండి. మా హస్బెండ్‌కి కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా నేనైతే మధ్యాహ్నం టైంలో వాషింగ్ మిషన్‌లో బట్టలేసానండి. ఇంకా అవి ఎప్పుడో పడేసుకున్నాయి కానీ సాయంత్రం అంటే బిల్డింగ్ పైకి వచ్చానండి ఎండేద్దామనేసి. ఇంకా నేనొస్తే నాతో పాటు పిల్లలు కూడా వచ్చారండి. వాళ్ళు కూడా ఇంకా నేను పైకి వచ్చానంటే అస్సలు ఊరుకోరు. ఇంకా బిల్డింగ్ పైకి వచ్చే వరకు గోల చేస్తూనే ఉంటారండి. సో మా హస్బెండ్ కూడా పిల్లల్ని తీసుకొని అయితే బిల్డింగ్ పైకి వచ్చారండి. ఇంకా వాళ్ళు కూడా కాసేపు అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా బట్టలు ఎండేయడం కంప్లీట్ అయిపోయాక కిందికి వెళ్ళామండి. యాక్చువల్లీ మా బాబునైతే ముందే మా హస్బెండ్ తీసుకొని వెళ్ళారండి. బాబు ఒక్క దగ్గర సరిగా ఉండట్లేడు అనేసి. సో నేను పాప అయితే ఇంకా కొద్దిసేపు మాట్లాడుకుంటూ అలా బట్టలన్నీ ఎండేసి ఇంకా తర్వాత అయితే కిందికి వెళ్ళిపోయామండి. మా పాపకైతే ఇట్లా ఏదైనా పనిలో హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. కింద పడ్డ క్లిప్స్ అన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తుంది. సో నేను ఇంకా అవన్నీ తీసి ఇక్కడ పెడుతున్నానండి. తన వీడియోలో ఏం పర్లే కానీ మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుందండి నాకు పనులలో అయితే. సో ఇంకా కిందికి వచ్చాకైతే నేను పాలు కాగబెట్టానండి ఆల్రెడీ. సో ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నాను. ఇంకా తను యాక్చువల్లీ టీ తాగట్లేదు ఈ మధ్యలో కానీ. సాయంత్రం అయిందంటే ఇంకా షర్బత్ కావాలి లేదంటే టీ అన్న పెట్టు ఏదో ఒకటి లిక్విడ్ తాగాలి అనేసి అడుగుతూ ఉన్నారండి. ఇంక ఇప్పుడు షర్బత్ చేస్తే పిల్లలు ఎమ్మడి పడతారండి. ఇంకా పిల్లలకు ఆల్రెడీ ఫుల్గా జలుబు ఉంది. రోజు ఇంకా వాళ్ళు తాగడం ఎక్కువ అవుతుందండి. సో అందుకనేసి మా హస్బెండ్కి ఒక్కని కోసం టీ పెట్టేశానండి. ఇంకా టీ మరుగుతూ ఉంటే నేనైతే ఇక్కడ బోళ్ళన్నీ తోమేశానండి. చాలా బోళ్ళు ఉన్నాయండి ఈరోజు అయితే పొద్దున్న నుంచి తోమలేదు. సో ఇంకా మా హస్బెండ్కి టీ కూడా పోసి ఇచ్చేసి ఈ బోళ్ళన్నీ ఇప్పుడు కడుగుతున్నానండి. ఇంకా నేను వాకింగ్ కూడా వెళ్ళాలండి బోళ్ళు కడగడం అయిపోయాకైతే. ఈరోజు కొంచెం లేటే అయిందండి పనులన్నీ అయ్యేసరికి అయితే. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా పిల్లలతోనే సరిపోతుందండి రోజు. వాళ్ళ అల్లరి ఇంకా వాళ్ళని పడుకోబెడదామంటే అస్సలు పడుకోవట్లేదండి. అటు ఇటు చేసి మా పాప అయితే పడుకుందండి కాసేపు. ఇంకా పాప పడుకున్నప్పుడు అయితే బాబు మళ్ళీ పాపను ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడో అనేసి ఇంకా హాల్లో బాబుని పట్టుకొని కూర్చున్నానండి. సో మా పాప అయితే కొంచెం సేపు మంచిగా పడుకున్నది. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కదా. మా హస్బెండ్ అయితే నువ్వు కాసేపు వాకింగ్ చేసుకో, నేను పిల్లల్ని అలా బయట తిప్పుకొస్తాను అనేసి అన్నారండి. ఊరికనే ఇంట్లో ఉన్నా కానీ పిల్లలకైతే పిచ్చి లేసినట్టు అవుతుందండి. ఇంకా మా దగ్గర అయితే ఇట్లా చిల్డ్రన్ పార్క్స్ కానీ ఏదైనా పార్క్ లాంటివి అయితే అసలు ఒక్కటి కూడా లేవండి. పిల్లల్ని అలా టైంపాస్కి తీసుకెళ్దాం, ఆ ఉయ్యాలలో జారుడు బలలో ఏదో ఒకటి కాసేపు ఆడిపిద్దామంటే ఒక్కటి లేవండి ఇక్కడైతే. ఇంకా మా పాప అయితే నోరు తెరిస్తే ఇంకా హన్మకొండకి వెళ్దాము, అక్కడ ఉయ్యాల
ఉయ్యాలలు ఉంటాయి అనేసి అంటూ ఉందండి. సో వాళ్ళకి ఇక్కడ బయట తిరగడం అంటే బాగా ఇష్టం అండి పిల్లలకైతే. ఈ సమ్మర్లో అయితే అసలు ఇంకా వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదండి. ఇంక ఇప్పుడు కొంచెం బెటరే అండి. ఆ సైకిల్ తొక్కడం వచ్చినప్పటి నుంచి అయితే ఇంట్లోనే అటు ఇటు సైకిల్ అయితే తొక్కుకుంటుందండి. మా బాబుని ఎక్కించుకొని కూడా మంచిగా తొక్కుతుంది. ఇంకా మా బాబు కూడా తొక్కుతాననేసి ఒకటే గోల్ అండి. తను కూడా నేర్చుకుంటాడంట సైకిల్ తొక్కడము. సో తను ఎక్కి ట్రై చేస్తూ ఉన్నాడండి. కాకపోతే ఆ సైకిల్ అయితే కొంచెం పెద్దగా ఉంది, కాళ్ళు అందడం లేదండి. ఇంకా కొన్ని డేస్ అయితే మా బాబు కూడా నేర్చుకుంటాడు కావచ్చండి. ఇంక ఇక్కడైతే నేను ఈ బోళ్ళన్నీ తోమడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బోళ్ళ చిక్కులో బోళ్ళు అన్నీ సర్దేశానండి. సో మళ్ళీ ఈ తోమిన బోళ్ళన్నీ మళ్ళీ బోళ్ళ చిక్కులో అయితే పెట్టుకుంటున్నాను. వాటర్ అలా ఉంటే ఇంకా వెళ్ళిపోతాయి కదా అనేసి దీంట్లో అయితే పెడుతున్నానండి. హాయ్ అండి, ఈరోజు కూడా వాకింగ్కి వచ్చాను. ఈరోజు కొంచెం పనులన్నీ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. సో కొంచెం లేట్గా వచ్చాను. ఇంకా ఎండ కూడా తగ్గిందిలేండి, 6 o'clock అలా అవుతుంది టైం అయితే. ఇంకొక 1/2 hour అయితే వాకింగ్ చేసుకొని ఇంకా కిందకి వెళ్తాను. మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తున్నారండి. నేనైతే ఒక 1/2 to 40 minutes అయితే మంచిగా వాకింగ్ చేసుకున్నానండి. మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తున్నారని చెప్పాను కదా. ఇంకా నేను వాకింగ్ చేసే అంతసేపు వాళ్ళైతే రాలేదండి. ఆ టైంలో ఇంకొక్కదాన్నే ప్రశాంతంగా ఇంకా బిల్డింగ్ పైన అయితే అటు ఇటు చూసుకుంటూ అయితే వాకింగ్ చేస్తున్నానండి. చాలా కూల్గా ఉంటుందండి. సాయంత్రం టైంలో అయితే మంచిగా అనిపిస్తుంది బిల్డింగ్ పైన. కాకపోతే ఏంటంటే కోతులతోనే భయం అండి. ఇంకా నేను వాకింగ్ చేస్తుంటే కూడా ఒక 2-3 సార్లు కోతులు అయితే వచ్చాయండి. నేనైతే ఇంకా వాటి సైడ్ చూడకుండా సైలెంట్గా అయితే నా పని నేను చేసుకున్నాను. వాటి సైడ్ చూసామనుకో ఇంకా అవి మన మీదకి వచ్చినట్టు చేస్తాయండి. సో వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే అవి అయితే మన జోలికి రావండి. కాకపోతే ఇంకా పిల్లల్ని తీసుకొని వస్తే భయం అవుతుందండి, వాళ్ళు ఊరుకోరు కదా. సో ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో అలా అయితే భయం అవుతుంది పిల్లల్ని తీసుకొని వాకింగ్కి రావాలంటే. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని బయటికెళ్తున్నారని చెప్పాను కదండీ. సో ఇంక వాళ్ళైతే వెళ్తున్నారు. మా బాబేమో అమ్మా, అమ్మ నువ్వు రావా అనేసి ఇంక నన్ను పిలుస్తూనే ఉన్నాడండి బిల్డింగ్ పైకి చూసుకుంటూ. మీరు వెళ్ళండి నేను రాను అనేసి చెప్పానండి. ఇంక నాకు బాయ్ చెప్తున్నాడు చూడండి. ఈ మధ్యలో అయితే అసలు బాగా మాట్లాడుతున్నాడండి మా బాబు అయితే, మంచిగా కమ్యూనికేట్ అవుతున్నాడు. సో ఇంకా మా హస్బెండ్ కూడా అదే చెప్తున్నాడు, బాబు చూడు నిన్ను ఎలా పిలుస్తున్నాడు అనేసి. మా పాప ఎందుకో నన్ను ఎక్కువ పిలవదండి, వాళ్ళ నాన్ననే ఎక్కువ పిలుస్తుంది. మా బాబుకేమో నేను ఉండాలి. సో అమ్మ నువ్వు రా, అమ్మ రా రా అని ఒకటే పిలుస్తున్నాడండి. నాకైతే భలే క్యూట్గా అనిపించింది. ఇంకా నేను రాను అని చెప్పేసరికి ఇంకా బయటికి వెళ్ళిపోయి బాయ్ బాయ్ అని చెప్తున్నాడండి. ఇంకా వాళ్ళైతే ఇట్లా బైక్ పై ఎక్కి వెళ్తున్నారండి. ఇద్దరు పిల్లల్ని అయితే నేను బైక్ పైన ఎక్కువ పంపించానండి. ఎందుకంటే పాప చిన్నది కదా, వెనుక సరిగా కూర్చుంటుందో కూర్చోదో అని ఒక భయం అండి. కాకపోతే ఇంకా కొంచెం మా దగ్గరికే వెళ్తున్నారు, అంటే దూరం వెళ్ళట్లేదండి, ఇక్కడ దగ్గరే. సో అందుకనేసి ఇంకా పాప వెనుక కూర్చున్నా ఏం కాదులే అనేసి అయితే తీసుకెళ్తున్నాడండి. మా హస్బెండ్కి కూడా భయమే అండి పాపను అలా వెనక్కి కూర్చోబెట్టి తీసుకెళ్ళడం అంటే. తను సరిగా పట్టుకుంటుందో పట్టుకోదో అని భయపడుతూనే ఉంటాము. కాకపోతే తనైతే గట్టిగా పట్టుకొని ఉంటుందండి. ఇంకా అంటే దూరం అలా మెయిన్ రోడ్డు మీదకి అయితే అస్సలు తీసుకెళ్ళమండి. కొంచెం దగ్గర దగ్గర గల్లీలలో అయితే అలా తీసుకొని వెళ్తాము. ఇంక ఇక్కడైతే వాళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా నేనైతే కాసేపు వాకింగ్ చేసుకొని ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చాకైతే నేను కిందికి వచ్చానండి. వాళ్ళు బయటికి వెళ్ళారు కదా, ఇంకా వచ్చేటప్పుడు అయితే ఫిష్ తీసుకొచ్చారండి. నైట్ డిన్నర్లోకి అయితే ఇంక ఇక్కడ నేను ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి, మీకు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొంచెం ఉప్పు, కారం, అలాగే పసుపు, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇవి వేసుకున్నాకైతే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉన్ను కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఇంకా నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నాను. దీంట్లో అయితే మనం వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా నిమ్మకాయ రసం ఉంటుంది కదా, దాంతోనే సరిపోతుంది. సో అవన్నీ యాడ్ చేసుకున్నాకైతే ఈ మసాలాలను మొత్తం ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే చేప ముక్కలకి మంచిగా పట్టించుకోవాలండి. ఒక్కొక్క ముక్క వేసుకుంటూ అయితే పట్టిస్తున్నాను. ఈ పీసులు చూడండి మంచిగా పెద్దగా ఉన్నాయి పీసులు అయితే. అంటే పెద్ద చేప ఒకటి 3-4 మెంబర్స్ కలిసి తీసుకున్నారటండి. పిల్లలకైతే ఇట్లాంటి పెద్ద చేపలు తినిపించడం ఈజీ అండి, ఎక్కువ ముళ్ళులు ఉండవు. ఈ మధ్యలో అయితే అసలు దొరకట్లేవటండి చేపలు అయితే సరిగా. సో ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళారు కదా, అక్కడ కనిపించగానే ఇంకా పిల్లలు తింటారు కదా అనేసి అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్. కాకపోతే ఇప్పుడు నాకు కర్రీ చేసే అంత ఓపిక లేదండి. కర్రీ చేసిన
చేసినా కానీ ఇప్పుడు వాళ్ళు తినరు. సో అందుకనేసి ఇలా ఫ్రై చేసి నార్మల్గా అన్నంలోకి పెట్టి తినిపిద్దామనేసి అయితే ఇట్లా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేశానండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసి ఈ గ్యాప్లో అయితే నేను పిల్లలిద్దరికి స్నానాలు చేపించానండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాకైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. సో దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇదైతే షాలో ఫ్రై అండి, డీప్ ఫ్రై కాదు. సో అందుకనేసి ఆయిల్ అయితే కొంచెమే వేసుకున్నాను. వేసుకొని అయితే ఇంకా ఆయిల్ బాగా వేడయ్యాక చేప ముక్కలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకొక స్టవ్ మీద అయితే నేను ఆల్రెడీ డిన్నర్లో కనేసి రైస్ కూడా కడిగి పెట్టేశానండి. సో ఇంక ఇక్కడ ఈ పీసులన్నీ ఇంకా కొంచెం కొంచెం అంటే వేయడం ఉంచి పెడుతున్నానండి. ఒకదానికొకటి అంటుకోకుండా అయితే పెట్టి ఒక 5 to 7 మినిట్స్ అయితే మంచిగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నానండి. తర్వాత అయితే ఇంకొక పక్కకు తిప్పుతున్నానండి. ఇవైతే సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో మొత్తం మాడిపోయినట్టు అవుతుందండి మసాలా, లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటాయి. సో అందుకనేసి చేప అయితే కొంచెం ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టదు, కానీ ఇంకా మనం ఇవి పెద్ద పీసులు కదండి, సిమ్లోనే పెట్టుకుంటే మంచిగా లోపల వరకు అయితే ఫ్రై అయిపోతుంది. సో ఇంకొక సైడ్ కూడా ఒక 5 to 7 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకొని సో ఇటు సైడ్ అయితే మళ్ళీ తిప్పుకుంటున్నానండి. చూడండి కొంచెం పైన ఇట్లా రెడ్డిష్ కలర్లా వచ్చి మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇంకొక సైడ్ తిప్పుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే అటు సైడ్ కూడా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడైతే ఇంకా చేప ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి. తీసి అయితే ఇంకో ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయండి ఈ చేప పీసులు అయితే, మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. సో ఇవైతే డైరెక్ట్ అన్నంలో కొంచెం కొంచెం పెట్టి అయితే తినిపించేసానండి పిల్లలకైతే. సో ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఓన్లీ ఆ ఫిష్ పీసే తినేసామండి, అన్నం కూడా తినలేదు. చాలా టేస్టీగా వచ్చిందండి. నేనైతే ఇక్కడ కారం కొంచెం తక్కువ వేసానండి పిల్లల కోసం కదా, సో కారం ఎక్కువ వేస్తే అస్సలు తినట్లేదు. సో అందుకనేసి కారం అయితే తక్కువ వేసి చేశానండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఇప్పుడు కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉన్నాయండి. సో మీరు కూడా ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసే కంటే ఇది చాలా బెటర్ అండి. సో ఇట్లా అయితే ఫ్రై చేసుకొని ఇంకా తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకొక 2 చేప ముక్కలు ఉంటే మళ్ళీ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా అవి కూడా ఫ్రై చేసుకున్నానండి. ఇంకా అవైతే ఫ్రై అవుతూ ఉంటే నేనైతే పిల్లలకి అన్నం తినిపించేసానండి. మనం దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలని ఏం లేదండి. ఇంకా అవి ప్యాన్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇంకా మనం ఏదైనా పని చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుందండి. ఇంత అంటే పెద్ద పీసులు అయితేనే బాగుంటాయండి, టేస్ట్ కూడా నీసు వాసన కూడా ఎక్కువ రాదండి. మరి చిన్న చిన్న పీసులు అయితే వాటిల్లో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి, అవి కొంచెం నీసు వాసన వస్తుందండి. పిల్లలకు తినిపించాలన్నా కూడా భయం అవుతుంది, చిన్న ముళ్ళు పిల్లల గొంతులో గుచ్చుకున్నా కానీ డేంజర్ కదా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.